ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎగ్ దోశని తీసుకున్నాము. మా బాబుకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఎవ్రీ సండే తన కోసం ఎగ్ దోశని ప్రిపేర్ చేస్తాను. అయితే ఈ రైస్తో చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తాను దోశ బ్యాటర్ని. ఎక్కువగా రాగులు, జొన్నలు, సజ్జలు వీటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ వైట్ రైస్ పిండితో చేసిన ఎగ్ దోశ, అలాగే జొన్న పిండితో చేసిన ఎగ్ దోశకి ఎక్కువగా డిఫరెన్స్ ఏం అనిపించదు. లైక్ రెండు సేమ్గానే అనిపిస్తాయి. అదే సజ్జలతో కానీ లేదా రాగులతో కానీ చేసిన బ్యాటర్కి అయితే కాస్త డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఆ టైంలో కూడా బాబుకైతే ఎగ్ వేసే ఇస్తాను ఎగ్ దోశ. తనకి ఎగ్ దోశ ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్గా ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మేమిద్దరం మా బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటున్నాం. నాన్ వెజ్ తింటూ ఎగ్ దోశని ఇష్టపడిన వారు ఉండరనుకుంటా కదా. మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.